ప్రపంచాన్ని అమెరికా భయపెడుతుంటే ఇప్పుడు ఆ దేశాన్ని కార్చిచ్చు కలవరపెడుతోంది. సినీ తారల విలాసవంతమైన ఇళ్లు అగ్నికి ఆహుతైపోతున్నాయి. వందల కోట్లు పెట్టి కట్టుకున్న కలల సౌధాలు కాలి బూడిదైపోతున్నాయి. కార్చిచ్చు దెబ్బకు లాస్ ఏంజిల్స్ అల్లాడిపోతోంది. కానీ వీరి ఎరుగని విధ్వంసం, మాటల్లో చెప్పలేనంత నష్టం, ఎటు చూసినా తగలబడిపోయిన ఇళ్ళు, కార్లు, శ్మశానాన్ని తలపిస్తున్న హాలీవుడ్ హిల్స్, విలాసవంతమైన లాస్ ఏంజిల్స్లో అంతులేని విషాదం, అటు వేడిగాలులు, ఇటు చెలరేగే మంటలు. మోంటాగ్, రీస్ విథర్స్పూన్, టామ్ హ్యాంక్స్ వీళ్ళంతా హాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్. కానీ ఇప్పుడు వీళ్ళంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సొంత ఇళ్లు వదిలి భయంతో పరుగులు తీశారు. వందల కోట్లు పెట్టి కట్టుకున్న ఇళ్లన్నీ కళ్ల ముందే అగ్నికి ఆహుతవుతుంటే వేరే చోట ఎక్కడెక్కడో బిక్కుబిక్కుమంటూ తలదాచుకుంటున్నారు. వీళ్లే కాదు, చాలా మంది హాలీవుడ్ ప్రముఖులది ఇదే పరిస్థితి. రియాలిటీ స్టార్ పారిస్ హిల్టన్ ఇల్లు కూడా నామరూపాలు లేకుండా పోయింది. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ ఇల్లు కూడా అగ్నికి ఆహుతైంది. ఒక్కొక్కరు కొన్ని ఎకరాల్లో అత్యంత విశాలమైన లగ్జరీ ఇల్లు కట్టుకున్నారు. కానీ మంటలకు ఆ ఇల్లు ఈ ఇల్లు అని లేదు కదా. ఏది కనబడితే దాన్ని కబళిస్తూ వేగంగా వ్యాపిస్తున్నాయి అగ్నికిలలు. లాస్ ఏంజిల్స్ అంటేనే మిలియనర్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్. ఇక్కడ ఉండేదంతా సెలబ్రిటీలే. కోటికో 2 కోట్లకో ఇళ్లు రావు, వందల కోట్లు పెట్టాల్సి ఉంటుంది. ఒక్కోటి ఒక్కొక్క విలాస సౌధం. ఇక్కడ ఉండటం ఓ ప్రెస్టేజ్ ఇష్యూ. అలాంటి లాస్ ఏంజిల్స్లో కొన్ని రోజుల క్రితం మొదలైన కార్చిచ్చు ఇప్పుడు హాలీవుడ్ హిల్స్ను కమ్మేసింది. ఐకానిక్ నిర్మాణాలను కూడా చుట్టుముడుతోంది. ఆస్కార్ అవార్డులు ప్రదానం చేసే డాల్బీ థియేటర్ కూడా మంటల ముప్పులో చిక్కుకుంది. హాలీవుడ్ థీమ్ పార్క్ సిటీ వాక్ను మూసివేసినట్లు యూనివర్సల్ స్టూడియో ప్రకటించింది. ముందుగా ఇన్లాండ్ హిల్స్ ప్రాంతంలోని అడవిలో మంటలు చెలరేగాయి. చాలా రోజులుగా వర్షాలు లేకపోవడంతో గడ్డి, చెట్లు ఎండిపోయాయి. దీంతో మంటలు గంటల వ్యవధిలోనే కొన్ని వేల ఎకరాలను చుట్టుముట్టాయి. దీనికి వేగంగా వీచే గాలులు తోడయ్యాయి. గంటకు దాదాపు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుంటే ఇక మంటలను అదుపు చేయటం ఎలా సాధ్యమవుతుంది? కార్చిచ్చు శరవేగంగా వ్యాపిస్తుండటంతో చుట్టుపక్కల నిర్మాణాలను ఖాళీ చేయిస్తున్నారు. దాదాపు 1,00,000 మందిని ఇప్పటికి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒక చోట కాదు, 2 చోట్ల కాదు, 6 చోట్ల మంటలు మొదలయ్యాయి. దీంతో వాటిని అదుపు చేయటం అధికారులకు తలకు మించిన పనవుతోంది. ఇప్పటికే 2,000కు పైగా ఇళ్లు కాలి బూడిదయ్యాయి. సుమారు 5 లక్షల కోట్ల రూపాయల సంపద కాలి బూడిదైనట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇది ఇంకా ఎక్కువగా ఉండొచ్చు. హాలీవుడ్ ప్రముఖులు వందలు వేల కోట్లు ఖర్చు చేసి సేకరించిన విలువైన కళాఖండాలు కూడా అగ్నిదేవుడి ఆకలికి బలైపోయాయి. మంటల కారణంగా ఇప్పటికే 6 మరణించినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చు. 6 చోట్ల మంటలు రేగినా ప్రధానమైన వాటిని మాత్రం అదుపు చేయలేకపోతున్నారు. పాలిసైడ్స్ ఫైర్ ఏకంగా 16,000 ఎకరాలను కాల్చిపారేసింది. ఇక ఈటన్ ఫైర్ 10,000 ఎకరాలను మింగేసింది. హాలీవుడ్ హిల్స్ ను చుట్టుముట్టిన సన్సెట్ ఫైర్ ఇప్పుడు అత్యంత ప్రమాదకరంగా మారింది. పాలిసాడ్స్ ఫైర్, ఈటన్ ఫైర్ ను కనీసం 1% కూడా కంట్రోల్ చేయలేకపోయారంటే సిచ్యువేషన్ అర్థం చేసుకోవచ్చు. 5,000 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మరో 8,000 మందిని సిద్ధంగా ఉంచారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా సహాయ బృందాలను పిలిపిస్తున్నారు. విమానాలు, నేవీ హెలికాప్టర్ల ద్వారా మంటల నియంత్రణకు కెమికల్స్ వెదజల్లుతున్నారు. ఒక చోట మంటలు అదుపులోకి వస్తాయనుకుంటే మరో చోట మొదలవుతున్నాయి. కార్చిచ్చుపై రాజకీయాలు మొదలయ్యాయి. లాస్ ఏంజిల్స్లో కార్చిచ్చును అదుపు చేయలేకపోయిన గవర్నర్ గవెన్ న్యూసమ్ రాజీనామా చేయాలని ట్రంప్ డిమాండ్ చేశారు. మరోవైపు అధ్యక్షుడిగా ఇటలీలో చివరి టూర్ చేయాల్సిన బైడెన్ దాన్ని రద్దు చేసుకున్నారు. లాస్ ఏంజిల్స్ కార్చిచ్చుపై ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు. డిజాస్టర్ డిక్లరేషన్ పై బైడెన్ సంతకం చేశారు. అమెరికా అంటే అగ్రరాజ్యం, అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది అనుకుంటే అది తప్పే. అమెరికాలోనూ అధికారుల నిర్లక్ష్యం తక్కువేమీ కాదు. కాలిఫోర్నియాలో కార్చిచ్చు చాలా కామన్. పొడి వాతావరణం కారణంగా వేసవిలో ఇది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. వేగంగా వీచే గాలుల మంటలు వేగంగా వ్యాపించేందుకు కారణమవుతాయి. ఈ రాష్ట్రంలో ఏటా కొన్ని వేల ఎకరాలు మంటలకు ఆహుతి అవ్వాల్సిందే. ఎక్కడో ఒక చోట మంటలు రేగుతూనే ఉంటాయి. ఇలా రగిలే కార్చిచ్చులో 85% మానవ నిర్లక్ష్యం కారణంగానే అనేటువంటిది అంచనా.
ఎవడో సిగరెట్ తాగి పడేస్తాడు, అది కొన్ని వందల ఎకరాలు మింగేస్తుంది. ఇంకెవడో క్యాంప్ ఫైర్ వేసి వదిలేస్తాడు, అది వేల ఎకరాలను కబళిస్తుంది. ఇక మంటలను అదుపు చేయడానికి వాడే ఎక్విప్మెంట్ నిర్వహణ కూడా అంతంత మాత్రమే. ఇంత జరుగుతున్నా కాలిఫోర్నియా అధికారులు మంటలు కంట్రోల్ చేసే ముందస్తు జాగ్రత్తలు తీసుకోరని ఆడిట్ నివేదికలు తేల్చి చెప్పాయి.